ఈ రోజు బైబిల్ అధ్యయనం లూకా సువార్త 20వ అధ్యాయం 1 నుండి 26 వచనాలు. ప్రార్థన. తండ్రి దేవా, మేము మీ వాక్యాన్ని చదివినప్పుడు మిమ్మల్ని బాగా తెలుసుకోవడానికి, ప్రేమించడానికి మరియు అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్. లూకా సువార్త 20వ అధ్యాయం. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో, ఈ అధికారము నీకెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. అందుకాయన, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా అని వారినడుగగా, వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల, అలాగైతే మీరెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుష్యుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు, ఎలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకుని, అది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితోనెనెను. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకొక దాసుని పంపగా, ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరల అతడు మరియొక దాసుని పంపగా, వారు వానిని కొట్టి అవమానపరచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలనతడు మూడవవాని పంపగా, వారు వానిని గాయపరచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడా ద్రాక్షతోట యజమానుడు, నేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును, ఒకవేళ వారు అతని సన్మానించెదరనుకొనెను. అయినను ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదమురండని ఒకరితోనొకరు ఆలోచించుకుని అతనిని ద్రాక్షతోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వారికేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా, వారు విని అట్లు కాకపోవునుగాకనిరి. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయాయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును, గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయుననెను. ప్రధాన యాజకులను, శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి, ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకున్న సమయము చూచిరిగాని జనులకు భయపడిరి. వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులని అనిపించుకును వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచునున్నావు. నీవెవనియందును మోమోటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయననడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా, వారు కైసరువనిరి. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. 26 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, చదివిన వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకుని మీ మార్గాల్లో, మీ సత్యంలో మరియు మీ జీవితంలో జీవించడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్.